వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తణుక్ అఫీషియల్. సో డార్లింగ్ మూవీ చూశాను. డార్లింగ్ మూవీ అంటే ప్రభాస్ గారు నటించిన డార్లింగ్ అనుకుంటారేమో. సో ఇందులో ప్రియదర్శిని, నభా నటాష్ నటించిన మూవీ అండి. సో మూవీ విషయానికి వస్తే ఒక జాతిరత్నాలు ఫ్లేవర్ కొంచెం ఉంటుంది అనమాట. మంచి కామెడీ సినిమా. సో డార్లింగ్ అనగానే మనకు ఒకటే మైండ్లో తిరిగేది ఏంటంటే లవ్ అండ్ మంచి రొమాంటిక్ సాంగ్లు కానీ లేకపోతే డ్యూయెట్ సాంగ్లు కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారేమో. ఒక మంచి కమర్షియల్ సినిమా ఏంటంటే లేడీకి సంబంధించిన మూవీ అనమాట. ఆ లేడీకి ఒక చిన్న కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి అనమాట. చిన్న ప్రాబ్లం ఉంటుంది. సో ఆ పర్సనాలిటీస్ వచ్చినప్పుడు ఈ ప్రియదర్శన్ అనే వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతాడు, సినిమా మొత్తం అసలు ఆ ప్రాబ్లం ఎలా క్రియేట్ అవుతుంది అని ఒక స్టోరీ లైన్ పట్టుకున్నారు. అది బాగుంది. సో దాని విషయానికి వస్తే ఇంటర్వెల్ దాకా కూడా వీళ్ళ లవ్లు వీళ్ళ సాంగ్లు నడుస్తూ ఉన్నటప్పుడు ఈ స్టోరీ రన్నింగ్లో ఉన్నటప్పుడు ఓకే మంచిగా బాగుంది, నవ్వుకోవడానికి బాగుంది అని అనుకున్నాం. కానీ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఈ పర్సనాలిటీస్ ఇంకా ఎక్కువ పెరగడం వల్ల కొంచెం ఇంకా ఏదోలా అనిపించింది, కొంచెం ల్యాగ్ అనిపించింది. సో దానికి ప్లస్ ఏంటంటే మనకి మ్యూజిక్ అండి 50% న్యాయం చేశాడు. ఆ మ్యూజిక్ వల్ల కొంచెం ఊపు వచ్చింది జనాలకి చెప్పాలంటే. సో సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదన్నా ఉంటే బాగుండు అన్న చిన్న ఫీల్ అయితే కనిపించింది. కానీ ఈ క్యారెక్టరైజేషన్స్ ఎంతమంది ఉన్నారంటే మహా అయితే ఒక 10 మంది ఉంటారనమాట. అంటే డీజే టిల్లు ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, సో ఈ ప్రియదర్శిని కానీ హీరోయిన్ కానీ కొంతమంది క్యారెక్టర్స్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఇంకొంచెం వేరే చోటకి తీసుకెళ్ళిపోయి స్టోరీని ఇంకా లైనప్ చేసి ఏదైనా హర్రర్ కాన్సెప్ట్ పెట్టుంటే బాగుండు. ఈ కొత్తగా ఈ పర్సనాలిటీస్ అంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి మగాడు ప్రతి పెళ్ళంతో ఇలాంటి పర్సనాలిటీస్ పడతానే ఉంటాడు. సో కొంతమంది చెప్పుకోరు. అది సినిమా రూపంలో కొంచెం చెప్పినట్టు అనిపించింది. ఎందుకంటే అమ్మాయికి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది అనమాట. మనం అనుకుంటాము మొగుడు మంచోడా కాదా టెస్ట్ చేస్తుందేమో అనుకుంటాం, కానీ నిజంగా తనకు ఒక ప్రాబ్లం ఉంటుంది. సో లాస్ట్కి ఏంటంటే ఎండింగ్ తగ్గిపోయినట్టు చూపించలేదు, లేదంటే ఆ పర్సనాలిటీస్ ఎందుకు వచ్చినాయి అనేది చిన్న మన నిహారిక గారి ఒక గెస్ట్ పాత్రలో అది చిన్న రివీల్ చేస్తారనమాట. అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓవరాల్గా డార్లింగ్ అనే మూవీ ఓకే బాగుంది. నా రేటింగ్ సో ఓకే, ఒక మంచి సినిమా, ప్రొడక్ట్ సినిమా. ఆ ఇచ్చిన బడ్జెట్కి డైరెక్టర్గా న్యాయం చేశారని అనుకుంటున్నాను. కమర్షియల్, ఒక మంచి జాతిరత్నాలు ఫ్లేవరు, ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ మనం ఎంత ఎంజాయ్ చేసామో ఇందులో కూడా ఇంచుమించుగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా సినిమా చూసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, విజయ్ తణుక్ అఫీషియల్. థ్యాంక్ యూ.